హలో అందరికీ. సో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో నేను దుబాయ్ గోల్డ్ బ్యాంగిల్స్ గురించి వీడియో చివరి యాడ్ చేస్తా అని చెప్పాను కదా. ఆ వీడియో లెంత్ అయిపోయిందని చెప్పి ఇది సపరేట్ వీడియో తీసి యాడ్ చేస్తున్నాను అనమాట. దుబాయ్ గోల్డ్ బ్యాంగిల్స్కి మనకి యాక్చువల్గా ఎంత పడింది, ఇండియాలో కొంటే బెస్టా దుబాయ్లో కొంటే బెస్ట్ అనేది నేను మీకు చెప్పేస్తాను ఇప్పుడు. సో ఫ్రెండ్స్, మన ఫస్ట్ గోల్డ్ బ్యాంగిల్స్ వచ్చేసి 2 బ్యాంగిల్స్, అంటే ఒక బ్యాంగిల్ 14 గ్రామ్స్ అండ్ ఇంకో బ్యాంగిల్ 13.390 గ్రామ్స్. ఇవి రెండు కలిపితే 27.460 గ్రామ్స్ వస్తుంది. సో ఈ 27.460 గ్రామ్స్కి మనకి 212 AED ఉందన్నమాట. ఆ రోజు పర్ గ్రామ్ వచ్చేసి ఇంత AED ఉంది, 212 AED ఉంది. సో నాకు ఎంత పడిందంటే 5828 పడింది. దాని మీద మేకింగ్ ఛార్జ్ 5.56%. ఈ మేకింగ్ ఛార్జ్ దగ్గర ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఇండియన్స్ కదా, సో మనల్ని చూసి వాళ్ళు చెప్పేస్తారనమాట మేకింగ్ ఇంత అని చెప్పి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన మేకింగ్ ఛార్జెస్ చెప్పేస్తున్నారు. సో మాకు ఇది అప్రాక్సిమేట్గా 10 పైనే చెప్పారు. కానీ మేము దాన్ని తగ్గించి మనము బార్గెన్ చేయాలి. బార్గెన్ చాలా అంటే చాలా అవుతుంది అనమాట. దుబాయ్లో మనం బార్గెన్ చేస్తే 5.56%కి వచ్చింది. సో ఇది బేసిక్ మినిమం అనమాట. ఇంతకంటే వాళ్ళు తగ్గించారు. మేము వేరే షాప్కి వెళ్ళిపోతాం అది ఇది అని అంటే అప్పుడు బార్గెన్ 5.56, ఇంతకంటే మేము చేయలేమని చెప్పారు. సో ఈ పర్సంటేజ్కి 323 AED అవుతుందన్నమాట. సో ఆ రెండు కలిపితే 6152 AED అయింది. దాని మీద మనకి ట్యాక్స్ ఎట్ ద రేట్ 5%. ఇండియాలో అయితే 3% పడుతుంది, కానీ దుబాయ్లో 5% ట్యాక్స్ అనమాట. దానికి 307.62 AED అయింది. ట్యాక్స్ కొంచెం ఎక్కువే, కాకపోతే ఈ ట్యాక్స్ అమౌంట్ మనకి రిటర్న్ ఇస్తారు కాబట్టి ట్యాక్స్ ఎట్ ద రేట్ 5% అయితే ఎంత, 3% అయితే ఎంత, 2% అయితే ఏంటి, మనకి పెద్ద ఫరక్ ఏం పడదనమాట. సో ఆ రెండు కలిపితే 6460 AED. నేను బిల్ పెట్టాను కదా, బిల్ ఈ వీడియో చివరి కూడా నేను యాడ్ చేస్తాను చూడండి. సో ఈ 6460 AEDకి నేను మీకు ఇప్పుడు క్యాలిక్యులేషన్ చెప్తాను అన్నమాట. సో ఫ్రెండ్స్, నౌ టోటల్ ప్రైస్ ఫర్ 27.460 గ్రామ్స్, అంటే 27.460 గ్రామ్స్కి ఎంత అయిందనే చెప్తాను. సో 6460కి మనకి 307.62 ఇది ట్యాక్స్ మనకి రిటర్న్ ఇచ్చేస్తారనమాట. ఎయిర్పోర్ట్లో ప్లానెట్ అని ఒకటి ప్లేస్ ఉంటుంది. సో మనము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో మాత్రమే అది చూస్తాము. సో ఎక్కడైతే ట్యాక్స్ రిటర్న్ ఇస్తారో అక్కడ ప్లానెట్ అనేది ఉంటుంది. సో అక్కడ మనం బిల్స్ తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తే ఈ 307 AED రిటర్న్ ఇవ్వరు. దీంట్లో 80% ఇస్తారు. దీంట్లో 80% అంటే 246 ఇస్తారనమాట వెనక్కి. ఈ 246 AED మనకి ఏ కరెన్సీలో కావాలన్నా తీసుకోవచ్చు. సో దాన్ని మైనస్ చేస్తే మనకి 6214 పడిద్ది. సో 6460 మనకు పడినట్టు కాదు, 6214 పడినట్టే, ఎందుకంటే ట్యాక్స్ వెనక్కి వస్తుంది కాబట్టి. సో మనకి పర్ గ్రామ్ వచ్చేసి 6214 AED బై 27.460 గ్రామ్స్ అనమాట. అంటే ఒక గ్రామ్కి 226.30 AED పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో 226 AED, ఒక AED వచ్చేసి మనకి 22.60 నడుస్తుంది INRలో. అంటే ఒక AED 22.60 INR అనమాట. ఈక్వల్ టు 5114 రూపీస్. అంటే ఒక గ్రాముకి మనకి 5114 రూపాయలు మాత్రమే పడుతుందన్నమాట. సో ఇప్పుడు ఇది యాక్చువల్ ప్రైస్. ఇప్పుడు ఏం జరిగిందంటే, బ్యాంకులో మేము 6460 AED స్వైప్ చేసాం. క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తే 1,46,159 రూపీస్ మన బ్యాంకులో డెబిట్ అయిన ఫిగర్. ఇది మన బ్యాంక్ స్టేట్మెంట్లో కనిపించే ఫిగర్. ఇప్పుడు ఏమైందంటే దాని మీద మార్కప్ ఫీ, ఇది మార్కప్ ఫీ అన్నా ఎక్స్చేంజ్ ఫీ అన్నా ఏదైనా ఒకటే అనమాట. అంటే మన ఇండియన్ క్రెడిట్ కార్డ్ని మనం ఇంటర్నేషనల్గా ఎక్కడ స్వైప్ చేసినా కూడా మార్కప్ ఫీ పడుతుంది అనమాట. సో దానికి మనకి 5115 పడింది. ఎక్స్చేంజ్ ఫీ అంటారు దీన్ని, రకరకాలుగా అనొచ్చు. సో ఈ రూపీస్ టు AED కన్వర్షన్ ఫీ అని కూడా అనొచ్చు అనమాట. సో అది 5000 పడింది. ఈ 5000 మీద 18% ట్యాక్స్, అంటే ఈ 18% GST మన ఇండియన్ గవర్నమెంట్కి వెళ్తుంది అనమాట. 920 రూపీస్ ఇండియన్ గవర్నమెంట్కి వెళ్తుంది. సో ఈ 3 ఫిగర్స్ యాడ్ చేస్తే మనకి 1,52,196. ఈ ఫిగర్ మనకి బ్యాంకులో ఈ బ్యాంగిల్స్ కొనడం వల్ల రిఫ్లెక్ట్ అయిన ఫిగర్ అనమాట.
ఈ ఫిగర్లోంచి మనం ట్యాక్స్ రిటర్న్ ఈ 246 మనకి రిటర్న్ ఇచ్చారని చెప్పాను కదా, ఆ 246ది మనకి 4388 రూపీస్లో అనమాట. రూపీస్లో మారుస్తే ఇంత వచ్చిద్ది. సో మనం దాంట్లోంచి అది తీసేస్తే 1,47,808. ఇది ఎగ్జాక్ట్గా రూపీ టు రూపీ డిఫరెన్స్ కూడా లేకుండా ఎగ్జాక్ట్ ఫిగర్ అనమాట. మనకి 27.460 గ్రామ్స్ గోల్డ్కి అయిన కాస్ట్. అంటే ఇంక ఇందులో ట్యాక్స్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, లేకపోతే దుబాయ్లో మనం కట్టిన 20% ట్యాక్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకైన ఖర్చు ఇంత. దాన్ని బై 27.460 కొడితే 5,382.66 వచ్చింది. ఇక్కడ మీరు చూస్తే ఈ 5,100 ఏంటి, 5,300 ఏంటి అని డిఫరెన్స్ ఉంది కదా. ఈ 280 రూపీస్ అలా డిఫరెన్స్, 260 రూపీస్ ఎంత వస్తుంది. ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే ఈ మార్కప్ ఫీ వల్ల, మార్కప్ ఫీ, జిఎస్టీ, ఈ రెండింటి వల్ల ఇది ఒక 6,000 డిఫరెన్స్ వచ్చింది కదా. సో దానివల్ల ఇంత అమౌంట్ వస్తుందన్నమాట. లేకపోతే మనకి ఇంతే గోల్డ్ రేట్ ఇంతే, కాకపోతే మనకి ఈ మార్కప్ ఫీ, ఈ మనకు ఇండియన్ గవర్నమెంట్ తీసుకునే ట్యాక్స్ వల్ల అది పెరిగిపోయి దీనికి అప్రాక్సిమేట్గా, అంటే మనం చెప్తున్నాను 5,382 అంటే అప్రాక్సిమేట్గా 5,400 అనుకుందాం. కొంచెం ఎక్కువే తీసుకున్నా, 5,400 పర్ గ్రామ్ పడుతున్నట్టు అనమాట. అంటే అన్నీ కలిపి 5,400 పడింది. ఇండియాలో మనం కొంటే ఏమవుతుందో చెప్తాను నేను. ఇండియాలో ప్రజెంట్ గోల్డ్ రేట్ వచ్చేసి 5,960 పర్ గ్రామ్ ఉంది. దీని మీద నేను మేకింగ్ ఛార్జ్ 5% వేసాను అనమాట. బేసిక్ మినిమం అనమాట ఇది. ఇక మేకింగ్ అవ్వచ్చు, తరుగనొచ్చు, మీరు ఇంకేదైనా అనుకోండి, ఏదైనా కానీ ఒక 5% వేసాను. 5% వేస్తే మనకి 298 వచ్చింది. సో ఆ రెండు కలిపితే 6,258 వచ్చింది. ఈ 6,258 మీద మీరు గోల్డ్ కాయిన్ కొన్నా, లేకపోతే బిస్కెట్ కొన్నా, లేకపోతే ఆర్నమెంట్ గోల్డ్ కొన్నా, ఏది కొన్నా 3% ట్యాక్స్ గవర్నమెంట్ కంపల్సరీ కట్టాలి. సో ఆ 3% ట్యాక్స్ యాడ్ చేస్తే 188 రూపీస్, 6,446 పడుతుంది. అంటే మనం ఇండియాలో ఒక గ్రాము గోల్డ్ కొనాలంటే 6,446 రూపీస్ అవుతుంది. దీనికి అప్రాక్సిమేట్గా 6,500 అనుకుందాం. ఎందుకంటే ఈ 298 అవుతుందని చెప్పలేం. అంటే నేను ఈ 298 చాలా లీస్ట్ మినిమం వేసాను. సో అందుకోసమని 6,446 వచ్చింది. దాన్ని నేను అప్రాక్సిమేట్గా 6,500 అనుకుంటున్నాను. సో డిఫరెన్స్ ఇన్ ఐఎన్ఆర్ ఎన్ని రూపీస్ డిఫరెన్స్ వచ్చిందంటే 6,500లోంచి మనకి 5,400 దుబాయ్లో కొన్న రేట్ తీసేస్తే 1,100 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది. అంటే పర్ గ్రామ్ 1000 నుంచి 1,100 రూపాయలు డిఫరెన్స్. గ్రామ్కి 1,100 రూపాయలు డిఫరెన్స్ అంటే తులానికి 11,000 డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు అంకుల్ వాళ్ళు 27.460 గ్రామ్స్ కొన్నారు. అంటే అప్రాక్సిమేట్గా ఆల్మోస్ట్ 30,000 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది. అంటే ఇండియాలో కొనుంటే ఇంకా 30,000 పడేది అంకుల్ వాళ్ళకి. కానీ దుబాయ్లో మా చేత గోల్డ్ తెప్పించుకున్నారు కాబట్టి అంకుల్కి ఆల్మోస్ట్ 30,000 రూపీస్ దాకా సేవ్ అయింది. సో అది ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా దుబాయ్ వెళ్ళి గోల్డ్ తీసుకొస్తామంటే హ్యాపీగా తెప్పించుకోండి. ఒకవేళ మీకు ఆ డిజైన్ నచ్చకపోయినా మీరు అది ఇక్కడ ఇచ్చేసేసి మళ్ళీ వేరే డిజైన్స్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మార్జినే 30,000 ఉందంటే మీకు ఈజీగా మనం మార్చుకొని తీసుకున్నా మీకు అంత మేకింగ్ ఛార్జెస్ కూడా పడవు కాబట్టి. సో అది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గోల్డ్కి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకున్న డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.